నాకైతే ఇన్స్టాగ్రామ్ చూసి చూసి బోర్ అయితే కొట్టేసిందయ్యా. గేమ్ ఓపెన్ చేసిన గేమ్ ఆడదామని అంతలోపల మా ఊడైతే కనపడాడు. ఆయనకి రిక్వెస్ట్ అయితే పెట్టా రారా అని. ఏంది రాలేదే వీడింగా, ఇంకొకసారి పెడదాం. చాడయ్యా సిఎస్లో మాస్టర్ 79, మనం డైమండ్ 3. చాలా బాగా ఏం కదలే మాస్టరు. మచ్చా సోలో వర్సెస్ డియో వర్సెస్ ఆడదామా? ఇలాగా కొంచెంసేపు మేము ఇద్దరు ఆన్లైన్లో మాట్లాడుకున్నాం. అంటే పక్కన పక్కన ఇలా కూర్చొని ఉండేది. మాట్లాడుకున్న తర్వాత బిఆర్ మ్యాప్ అయితే స్టార్ట్ చేసా. లాబీ చూస్తే ఒత్తిపోయినా నేనైతే. ఏంది లాబీలో వచ్చి 72, 73, 80 ప్లేయర్లు అయితే వచ్చాడనమాట. మా వాడు 70 లెవెల్ అనమాట. మా ఓన్ది 70 లెవెల్ అని ఊరికి మనం చెప్పాల్సింది అంత గేమ్లలో ఉంటుంది. అలాగైతే మేమైతే మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ మ్యాచ్ ఇది అయితే వచ్చేసింది రిఫైనర్స్ ఏదో ఒకటిలేండి. మేము ఈడైతే దిగా, మా వాడైతే సేఫ్కి వెళ్ళాడు. సేఫ్లో దిగి చూడండి, ఇప్పుడు ఈ నుంచి చూడండి ఎలా ఉంటుందో మ్యాచ్. నా టీం అండ్ నేను ఎలాగడమో ఈ గేము చూసేయండి. ఇంత దరిద్రంగా నా జీవితంలో ఏ బుద్ధ లేదు గైస్. నేను గేము చూసారా, ఎనిమిది కనబడ్డాడు అని కొడితే ఏమైంది కానీ నాకు కాలే. ఫుల్ డ్యామేజ్ చేశా కానీ నాకు కాలే. ఇక్కడ చూస్తే స్క్వాడ్ వచ్చిపోయి బ్యాక్ అయితే వచ్చేసిన. అలాగా పోతున్నా, మా ఓనికి అప్పుడే బ్లడ్ తగ్గుతుంది. అయిపోయి మొత్తం కథం. ఏం చేయాలయ్యా ఇలాగైతే? మాటలలోనే ఫ్రీ కిల్ వచ్చేసింది అనమాట. మనము కొట్టాం, కష్టపడినాం. 27 బ్లడ్ పెట్టుకుని ఒక కిల్ కొట్టాం. దానికి గుర్తింపు ఏమన్నా గుర్తింపు లేదు. కాకపోతే ఆడాలి, మ్యాచ్ కోసం ఆడాలి. మా వాడిని ఎలాగోలా బతికిస్తాను నేను. చూడండి, మీరు చూసి ఆనందపడండి. అద్భుతంగా ఉంటాయి మన వీడియోలు. ఇందాకే అద్భుతంగా ఉంటాయండి. అంతలోపల కొట్టాలారా ఊరే? పర్వాలేదు, వీడిని కొట్టేస్తాం మనం ఈజీగా. ఒరే 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 అయిపోయి. ఇది మళ్ళీ రెండో మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే ఇచ్చేసా. రెండో మ్యాచ్ కూడా మాకు బాగా అయితే వచ్చిందనమాట. పీక్లో దిగాలనుకున్నా కానీ మా ఓడిన స్టార్టింగ్లోనే దింపేసినాడు. అయ్యా షార్ట్ రేంజ్ ఎంత లాంగ్ కొడుతున్నాను నేను. ఇంతలోపలే మనోడు కిల్లు కొట్టాడు అనుకుంటే కిల్లు కొట్టేశాడు ఒకటి, కానీ వచ్చాడు. ఏం కాదు, మనోడే కదా. అలాగని అనుకోసం చాలా కష్టపడా గైస్. కష్టపడి ఎలా కూడా రివర్స్ సెంటర్ వరకు పోయినా. రివర్స్ సెంటర్ దగ్గరికి పోతూ ఉంటే చూసేయండి మీరే, నేను చెప్తే ఎలాగుంటుంది. విఎంపి దొరికిందని చాలా ఆనందపడ్డా గైస్. కాకపోతే నాకు అన్యాయం జరిగింది. వానికి రివే ఇచ్చే లోపల వానికి ఎంత దూలంటే అంత దూల. కానీ ముందు మనోనికి అయితే రివే అయితే ఇద్దాం. రివే ఇచ్చే మరిగిపోడు కదా. అయ్యా ఇక్కడ భయంకరమైన ఫైట్ జరిగిందిరా స్వామి. ఇంత భయంకరమైన ఫైట్లో నేను కానీ దూరింటే అయిపోయింది. నా పైన ఒకడు ఉన్నాడని ఏకే పట్టుకొని ముందుకైతే వెళ్తున్నా కదా. ఇది చాలా ఫన్నీ మ్యాచ్ గైస్. నేను చెప్పి ఏం లాభం లేదనమాట. చూడండి, ఇప్పుడు నేను ఆడ ఎవరు లేరని పోతున్నా. కాకపోతే ఆడ ఒకటితో ఊకాంగ్ వేసుకుని వచ్చినాడు. ఒరే 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 బ్రేకాయ్. ఇంత లోపలే ఏంది అప్పుడైపోయింది. ఇది మా మూడో మ్యాచ్ అనమాట. మాకు భయం వేస్తా అంటే మాకు తోడు ఒకరిని తెచ్చుకున్నాం. వా ఒక కాన్ఫిడెన్స్ అనమాట పుష్ప అంటే. నేనేమని చెప్పినానంటే మా వాళ్ళకు, ఈయనే దిగిపోయినరా, నేను పీక్లకి వెళ్ళిపోతా, నేను కిల్స్ కొట్టుకుంటా, నాది లేదు కాబట్టి నా ర్యాంక్ కూడా పెరగాలరా అని చెప్పాను అనమాట మా వాళ్ళతో. కానీ మా వాళ్ళు నా మాట వెళ్ళేదే. అయ్యా ఎవర్రా ఇంతమంది దిగుతున్నారు పీకులో స్వామి, ఎప్పుడురా వీళ్ళందరినీ కొట్టేది నేను? అవడంటారు ఆడ పక్కన కూర్చొని కళ్ళలోనే అని. ఏం చేయలేం కానీ ఆడాలి మనం కొడితే అని. ఇప్పుడు టీం వైపు అన్నమాట. ఇప్పుడు క్లచ్లు కొట్టాలి మనం. క్లచ్లు కొట్టకపోతే గుర్తింపు అనేది ఉండదు మనకు. పీకుని వేలేదానికి వచ్చాను నేను. పీకుని వేలేదానికి. అయ్యా పుష్ప కానీ బ్లడ్ తగ్గిందే. పుష్ప ఏం కదలే, పుష్ప 10 బ్లడ్తోనే కొట్టేస్తాడు. కాకపోతే మా వాళ్ళందరూ వీరులు. వీరాది వీరుడు సుధూరు మా 3వ నెంబర్ అనేవాడు కాశీ. ఆ వీరుడి తర్వాత వీడు ఓపి పుష్ప 2 అనమాట. అయ్యా ఇప్పుడే రా పొగిడింది నిన్ను కాశీ. నా కొడుకు అయిపోయాడయ్యా వీడు. ఏం కాదులే,
ఆడాలి. ఇప్పుడు నాకు కాశీగా లేకపోతే మనం ఇప్పుడు ఆడాలన్నమాట. ఆడితే ఇప్పుడు రేంజ్లో ఆడాలన్నమాట మనం ఆడితే. కానీ మనమైతే ముందుకైతే వెళ్దాం. ఇంకా కొడదాం ఇంకా టీం వైపడని. అయ్యా రే రాగకరా. అమ్మో అయ్యా పడింది, షాట్ పడింది. ఇక నాకు కొడితే ఇప్పుడు హేస్. అయ్యా టీం వైపు వచ్చింది, కాకపోతే నేను చచ్చిపోయానే.